గేట్లో ఏంటంటే 2 పేపర్ కాంబినేషన్. ఒక బ్రాంచ్ వాళ్ళు మిగిలిన పేపర్స్లో కొన్ని సూటబుల్ అలైడ్ అయ్యి మనం చూస్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఈ జియోమెట్రిక్స్ పేపర్ ఎవరెవరు రాయొచ్చు అంటే డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ రాసుకోవచ్చు ఆబ్వియస్లీ ఫస్ట్ ఆప్షన్. దెన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఎందుకు మనకి ప్రోగ్రామింగ్, జియోస్పేషియల్ టెక్నాలజీస్ వీటన్నిటికి కూడా కోరిలేట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది ఆప్షను. తర్వాత జియాలజీ అండ్ జియో ఇంజనీరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జియాలజీ అండ్ జియో ఫిజిక్స్. తర్వాత మనకి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఇవి మనకున్నది. సో కోర్స్ తీసుకుంటే జీ అనేది జియోమెట్రిక్స్కి, ఏఆర్ అనేది ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్కి, సి అనేది సివిల్ ఇంజనీరింగ్కి, సిఎస్ అనేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, ఈఎస్ అనేది ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి, జీజీ అనేది జియాలజీ అండ్ జియో ఫిజిక్స్. ఈ విధంగా మనము ఈ డొమైన్స్లో మనము అండర్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా గేట్లో ఈ పేపర్ తీసుకొని మనం ఎంటెక్ జియోమెట్రిక్స్ చేసుకుంటే మంచి బ్రైట్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి మనకి, ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ, జాబ్ కానీ ఏదైనా కూడా.